శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం న్యూమరాలజీలో భాగంగా 5వ నెంబరు వ్యక్తులు అంటే ఎవరు, 5వ నెంబరు వ్యక్తుల యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితంలో జరిగేటువంటి విశేషాలు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళు ఏ రకమైనటువంటి జీవన యాత్రని కొనసాగించగలుగుతారు, ఏ రెమెడీస్ కనుక పాటించగలిగితే వాళ్ళ జీవితంలో మరింత ఉన్నతమైనటువంటి ఉచ్చస్థితికి చేరగలుగుతారనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. అసలు మొట్టమొదటగా 5వ నెంబరు వ్యక్తులు అంటే ఎవరు? ఇందులో జనవరి నుంచి డిసెంబర్ దాకా ఏ నెలలో అయినా సరే 5, 14, 23 ఈ 3 తేదీల్లో జన్మించినటువంటి వాళ్ళని 5వ నెంబరు వ్యక్తులు అని అంటాం. 5వ తారీఖు జన్మించినటువంటి వాళ్ళని 5వ నెంబరు వ్యక్తులు అని చెప్పి అనొచ్చు. మరి 14, 23 తారీఖుల్లో జన్మించినటువంటి వాళ్ళని కూడా 5వ నెంబరు వ్యక్తులను ఎందుకు అంటామంటే, 14 అంటే 1 + 4 5, 23 అంటే 2 + 3 5, అంటే ఈ టోటల్ వచ్చినప్పుడు 5 అవుతుంది కనుక 5, 14, 23 తేదీల్లో ఏ తేదీలో జన్మించినప్పటికీ కూడా వీళ్ళని 5వ నెంబరు వ్యక్తులు అని అంటాం. అయితే ఇక్కడ 5వ నెంబరు వ్యక్తులు ఈ జ్యోతిష్శాస్త్ర రీత్యా బుధగ్రహ ప్రభావానికి లోనైనటువంటి వాళ్ళుగా చెప్పబడుతోంది. అంటే వీళ్ళని రూలింగ్ చేసేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది బుధుడు, మెర్కరీ. అయితే ఆ బుధగ్రహ ప్రభావం వలన వీళ్ళ జీవితంలో జరగబోయేటువంటి విశేషాలు ఏంటనేటువంటిది తెలుసుకుందాం. ఈ తెలుసుకోవడంలో ముందుగా కొంతమంది ప్రముఖులు ఈ 5వ నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళ గురించి ముందుగా కొంత తెలుసుకుందాం. వాళ్ళలో మొట్టమొదటిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, అలాగే మన దేశానికి ఫస్ట్ పర్సన్. అలాగే నెహ్రూ, మాజీ ప్రధానమంత్రి, స్వతంత్ర సమర యోధుడు. బాలగంగాధర్ తిలక్, ఆయన కూడా స్వతంత్ర సమర యోధుడు, మహాధైర్యవంతుడు. అలాగే డొనాల్డ్ ట్రంప్, మనందరికీ తెలుసు, అమెరికన్ ప్రెసిడెంట్. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత. అలాగే అమీర్ ఖాన్, మనకి తెలిసినటువంటి ఫేమస్ హిందీ హీరో. ఇకపోతే షేక్స్పియర్, ఫేమస్ రైటర్. ఇలా ఎంతోమంది ప్రముఖులు ఈ 5వ నెంబరు సంఖ్యలో జన్మించడం అనేటువంటిది గతంలో ఉంది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఇవి కొంతమంది మా జీవితంలో మేము ఎప్పటికైనా ఫేమస్ పర్సనాలిటీస్ అవుతామా అవమా అనేటువంటి సందేహం కొందరికి వస్తూ ఉంటుంది. ఈ 5వ నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళు కొద్దిమంది అనుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేయడం కోసమే ప్రముఖుల పేర్లని ప్రస్తావించడం జరుగుతుంది. కనుక ఈ 5వ నెంబర్లో మంచి ప్రముఖులు, గొప్పవాళ్ళు, ఈ జాతిని నిర్దేశించినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక 5వ నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా మంచి స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే ఈ 5వ నెంబర్ వ్యక్తుల యొక్క స్వరూప స్వభావాల విషయానికి వచ్చేటప్పటికీ వీళ్ళు మంచి డేరింగ్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలని క్షణంలో తీసుకోగలుగుతారు. అట్లాగే వీళ్ళలో ఉన్న గొప్ప ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, స్పీడ్గా నిర్ణయం తీసుకుంటారు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ మనకు సందేహం వస్తుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తీసుకుంటే వెంటనే తీసుకోవాలి, లేదా బాగా ఆలోచించి నిదానంగా తీసుకోవాలి. కానీ వీళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, చాలా స్పీడ్గా ఆలోచించి చాలా వేగంగా నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు ఈ 5వ నెంబర్ వ్యక్తులు. వీళ్ళ మెదడు పాదరసంలాగా పనిచేస్తుంది. అంటే మెరుపు వేగంతో పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక సిచ్యుయేషన్ ఏదన్నా వీళ్ళ జీవితంలో ఏర్పడితే చాలా స్పీడ్గా ఆలోచించి టక్క నిర్ణయం తీసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళ మెదడుకు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే వీళ్ళకి బుద్ధి సూక్ష్మత చాలా ఎక్కువ, ఆ నిర్ణయం తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా చాలా ఎక్కువ. అయితే వీళ్ళలో విచిత్రమైన విషయం ఏంటంటే, కలుపుకోలుతనం బాగా ఉంటుంది. అంటే అందరినీ కలుపుకుని వెళ్తారు, అందరితో సఖ్యంగా ఉంటారు. ఎవరికైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళ విషయంలో ఎంత వేగంగా అయితే ఆలోచిస్తారో బయట వాళ్ళ విషయంలో కూడా అంతే వేగంగా ఆలోచించి టక్కున సహాయం చేసేటువంటి పరిస్థితి ఈ 5వ నెంబర్ వ్యక్తులకు ఉంటుంది. అంటే 5, 14, 23 తేదీల్లో జన్మించిన వాళ్ళకి ఈ లక్షణం ఉంటుంది. ఈ 5వ నెంబర్ వ్యక్తుల్లో అతి ముఖ్యమైనటువంటి గుర్తుపెట్టుకోదగినటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక పెద్ద సంస్థ, అంటే సంస్థలు అంటే సాఫ్ట్వేర్ సంస్థలే కాదు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, ఇట్లా ఎన్నో ఉంటాయి కదా, వాటిల్లో ఏదైనా సరే సంస్థలో ఈ 5వ నెంబర్ ఉద్యోగస్తులు గనక ఉండేటట్లయితే
వీళ్ళ అదృష్టం ఆ సంస్థకి పడుతుంది. ఇది ఇంకా విచిత్రమైన విషయం. అంటే ఇది ఒక రకంగా ఈ సంస్థల యజమానులకి ఉపయోగపడేటువంటి అంశం. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకునేటప్పుడు ఈ 5వ నెంబర్లో పుట్టిన వాళ్ళని కనుక తీసుకోగలిగితే వాళ్ళ సంస్థకి దిగులేదు, ఖచ్చితంగా మంచి అదృష్టవంతులు అవుతారు. ఎవరు? వీళ్ళకంటే కూడా వీళ్ళు పనిచేసేటువంటి సంస్థ యజమానులు. ఇది కొంచెం విచిత్రమైనటువంటి విషయం. కారణం ఏంటంటే వీళ్ళు ఇలా ఎందుకు చెప్పామంటే వీళ్ళు తమ బుద్ధి సూక్ష్మతతో వాళ్ళ సమస్యలను పరిష్కరించడమే కాకుండా వాళ్ళ కంపెనీలోనో వాళ్ళ సంస్థలోనో వచ్చేటువంటి సమస్యల్ని చాలా సునాయాసంగా పరిష్కరించగలుగుతారు. బుధుడులాగా మంత్రిలాగా చక్కగా సలహాలు ఇవ్వగలుగుతారు. కనుక ఆ సంస్థ యజమానులు అదృష్టవంతులు. అంటే వీళ్ళు పనిచేసేటువంటి ఏ సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ యజమానులు అదృష్టవంతులు. ఏ బాస్ కింద పనిచేస్తే వాళ్ళు ఆ బాస్ అదృష్టవంతులు. ఇది ముఖ్యంగా 5వ నెంబర్ వాళ్ళలో ఉన్నటువంటి అతి గొప్ప ప్లస్ పాయింట్. ఇకపోతే వీళ్ళలో ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది. వీళ్ళు వీలైనంత వరకు సలహాలు ఇస్తారు, పనిచేస్తారు, కష్టపడతారు. కానీ ఎవరి బాధ్యతని మీద వేసుకోవటానికి, ఎవరి బాధ్యతని తీసుకోవటానికి తొందరగా ఇష్టపడరు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో గనక ఎవరి బాధ్యత అయినా తీసుకుంటే చిట్ట చివరి దాకా ఆ బాధ్యతని వదిలిపెట్టకుండా ఉండేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ 5వ నెంబర్ వాళ్ళు. ఇంకా అంతేకాకుండా ఈ 5వ నెంబర్ వాళ్ళలో ఉన్న ఇంకొక ముఖ్యమైనటువంటి క్వాలిటీ ఏంటంటే కుటుంబం పట్ల మంచి బాధ్యత కలిగి ఉంటారు. కుటుంబం అంటే ఆపేక్ష కలిగి ఉంటారు. అలాగే వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలనేటువంటి మంచి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. కాకపోతే వీళ్ళలో ఉన్న ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి తరచుగా అసహనం, చిరాకు, కోపం వస్తూ ఉంటాయి. అవి తీవ్రమైన స్థాయిలో రాకపోయినా కూడా వీళ్ళకి అనుకోకుండా అసహనం వస్తుంది. అనవసరమైన విషయాల్లో అసహనం వస్తుంది. అనవసరమైన విషయాల్లో చిరాకు వస్తుంది. ఎందుకు చిరాకు వస్తుంది అంటే మనకి ఆ విషయాలు చాలా చిన్నవిగా కనపడతాయి. అంటే బయట వ్యక్తులకి ఆ విషయాలు చాలా చిన్నవిగా కనపడతాయి. కానీ ఈ 5వ నెంబర్ వ్యక్తులకి చాలా చిన్న చిన్న విషయాలకి అనవసరంగా చిరాకు పడిపోవటం, అసహనానికి గురవటం, అసహనాన్ని వ్యక్తం చేయటం చేస్తారు. అయితే అది తీవ్రంగా మాత్రం ఉండదు. కాకపోతే చిరాకు పడతారు, అంతవరకే. వీళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది. ఇకపోతే వీళ్ళలో ఉన్న ఇంకో క్వాలిటీ ఏంటంటే తరచుగా ప్రయాణాలు చేస్తారు. విందు వినోద విహార యాత్రలకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. చక్కగా దేశ విదేశాలు తిరగాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. అంతేకాకుండా వీళ్ళలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ ఏంటంటే వీళ్ళది ఓపెన్ మైండ్. అంటే వీళ్ళు తెరిచిన పుస్తకం లాంటి వాళ్ళు. అంటే కొంతమంది వ్యక్తుల్లో మీకు అర్థం కావాలంటే కొంతమంది వ్యక్తుల మనసు లోతుల్లో, ముఖ్యంగా 4వ నెంబర్ వ్యక్తుల మనసు లోతుల్లో ఏముందనేటువంటిది బయట వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. కానీ ఈ 5వ నెంబర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 5, 14, 23 తేదీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్నటువంటిది మొత్తం చుట్టుపక్కల స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, సమాజానికి చక్కగా తెలుస్తుంది. చక్కగా వాళ్ళంత ఓపెన్ మైండ్గా ఉంటారు. ఏం చేసినా, మంచి చేసినా, చెడు చేసినా, ఏ పని చేసినా కూడా వాళ్ళంత ఓపెన్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇంకొక ముఖ్యమైన మంచి లక్షణం ఏంటంటే వీళ్ళలో ఏదైనా సరే ఓటమికి జరిగితే భయపడరు. ఈసారి ఓటమి వచ్చింది కదా అని వెనకడుగేయటం, లేదా ఎదురు దెబ్బ తగిలింది కదా అని పారిపోవటం ఇలాంటివి పొరపాటును కూడా చేయరు. సాహసంగా ముందుకెళ్ళేటువంటి మనస్తత్వమే వీళ్ళకి ఉంటుంది. ఇకపోతే వీళ్ళలో ఉన్న ఇంకొక క్వాలిటీ ఏంటంటే ముఖ్యంగా చెప్పదగింది శారీరక బలం కన్నా బుద్ధి బలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే వీళ్ళు ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉంటారనేది నేనైతే చెప్పను, కానీ మెంటల్గా మాత్రం చాలా ఫిట్గా ఉంటారు. అంటే మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. శరీరం మాత్రం కొంత వీక్గా ఉండే అవకాశం వీళ్ళలో చాలామందికి ఉంటుంది. వీళ్ళలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు జీవిత ప్రారంభంలో కొద్దిగా, అలాగే యవ్వనంలో పూర్తిగా మంచి ధనంతో, పలుకుబడితో, బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రతిష్టలతో ఉంటారు. చివరికి వచ్చేటప్పటికి వాళ్ళ వ్యక్తిగత జాతకరీత్యానే వీళ్ళు వాళ్ళ చివరి జీవితాన్ని గడపడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అంటే మొదట్లో వీళ్ళ జీవితం మొట్టమొదటి పార్ట్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ వరకు బాగుంటుంది. థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ జాతకం బలంగా ఉంటే తప్ప మిగతా వాళ్ళకి చివరి వయసులో ఫేడ్ అవుట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా గోచరిస్తుంది. ఇకపోతే 5, 14, 23 తేదీల్లో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి చెప్పవలసినటువంటి ముఖ్యమైన సూచన ఏమిటంటే వీళ్ళు ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీటి వల్ల వీళ్ళు తరచుగా అపనిందలకి గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాలను వీళ్ళు మనసులో పెట్టుకుని ఈ వ్యవహారాలని దూరం చేయడం అనేటువంటిది చెప్పదగిన సూచన. ఇకపోతే వీళ్ళ
వైవాహిక జీవితం వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది, మంచి ఐకమత్యం ఉంటుంది, జీవిత భాగస్వామితో మంచి అండర్స్టాండింగ్తో ఉంటారు. అలాగే ఏమాత్రం తొడబాటు లేకుండా కుటుంబాన్ని చక్కగా ముందుకు నడిపించగలుగుతారు. పిల్లలంటే మంచి సంతానం అంటే మంచి ప్రేమ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన రీతిగా సెటిల్ చేస్తారు. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని సెటిల్ చేయడంలో రెండు రకాలు ఉంటాయి. వాళ్ళు అనుకున్నట్టుగా పిల్లల్ని సెటిల్ చేయటం, అలా కాకుండా పిల్లలు కోరుకున్నట్టుగా పిల్లల్ని సెటిల్ చేయటం. వీళ్ళు రెండో కోవకు చెందుతారు. అంటే ఈ 5వ నెంబర్ వ్యక్తులు వాళ్ళ పిల్లల ఆశయాలకి ఆలోచనలకి అనుకూలంగా వాళ్ళని సెటిల్ చేయడానికి ఇష్టపడతారు, అంత బాధ్యతగా ఉంటారు. అయితే ఇక్కడ చెప్పవలసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదంతా కూడా ఈ 5వ నెంబర్ వ్యక్తులు ఇందాక నేను చెప్పినట్లుగా బుధగ్రహ రూలింగ్లో ఉంటుంది కనుక బుధగ్రహం పాజిటివ్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు. ఎవరికైతే వాళ్ళ జాతక చక్రంలో బుధుడు నీచపట్టి కానీ వ్యయస్థానాల్లో కానీ అలాగే దుస్థానాల్లో కానీ ఉంటుందో వాళ్ళు కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అక్రమ మార్గాల్లో సంపాదన చేస్తారు. అక్రమ మార్గాలు అంటే స్మగ్లింగ్ కావచ్చు, లేదా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు. ఒక్క స్మగ్లింగే కాదు, బ్లాక్ మార్కెటింగ్, స్మగ్లింగ్ ఇటువంటివి ఎన్నో చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల ద్వారా వీళ్ళు అక్రమంగా ధనాన్ని సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు 5, 14, 23 తేదీల్లో పుట్టి వాళ్ళ జాతక రీత్యా బుధుడు వ్యతిరేక స్థానాల్లో నీచలో ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళు మొట్టమొదట తీవ్రంగా ఆర్థికంగా సంపాదించగలుగుతారు, కానీ చివరిలో ఆ డబ్బు పోగొట్టుకోవటం కానీ, పాతాళానికి పడిపోవటం కానీ, పేరు ప్రతిష్టలు పోవటం కానీ, కొద్దిపాటి జైలు జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి కానీ గోచరించేటువంటి స్థితి వీళ్ళకు ఉంటుంది. అంతేకాదు వీళ్ళలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గుర్ర పందాలు, లాటరీలు, జూదాలు ఆడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు? బుధగ్రహం వ్యతిరేకంగా ఉన్నవాడు. అందరూ ఉండరు. ఈ తేదీల్లో పుట్టి బుధుడు వ్యతిరేక స్థానాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ చెడ్డ ఫలితాలు అప్లై అవుతాయి. వాళ్ళు జూదం, లాటరీ, అలాగే గుర్ర పందాలు వంటివి ఆడి గెలవచ్చు, కానీ డబ్బు సంపాదించవచ్చు, కానీ చివరిలో అన్ని పోగొట్టుకుని అధపాతాళానికి పడిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లో అటువైపు వెళ్లకుండా ఉండటం అనేటువంటిది చెప్పదగిన సూచన. ఇకపోతే వీళ్ళ ఆరోగ్య విషయానికి వచ్చేటప్పటికీ వీళ్ళు ఎక్కువ మానసిక శ్రమ చేస్తారు కనుక వీళ్ళకి తరచుగా నరాల బలహీనత, అలాగే స్కిన్ ఎలర్జీస్ అంటే ఈ చర్మ సంబంధమైన ఎలర్జీలు, అలాగే మానసికమైనటువంటి డిప్రెషన్ అంటే మానసికమైనటువంటి రుగ్మతలు, మానసిక రోగాలు, సైక్రియాట్రిస్టిక్ ప్రాబ్లమ్స్, ఈ డిప్రెషన్ ఇటువంటివి వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇంతే కాకుండా వీళ్ళకి బాడీ పెయిన్స్, తిమ్ముర్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి అనారోగ్య సమస్యలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కనుక అటువంటివి రాకుండా ఉండాలంటే వీళ్ళు చేయవలసింది ఏంటంటే, వీళ్ళు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటంటే, విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి, ద్రాక్ష, ఖర్జూర వంటి డ్రై ఫ్రూట్స్ని అధికంగా తీసుకోవాలి. విటమిన్ సి ఉన్నటువంటి ఫ్రూట్స్ అంటే బత్తాయి, నిమ్మ, నారింజ వంటి ఫ్రూట్స్ని తీసుకోవాలి. తేనె, ఖర్జూరం, ద్రాక్ష ఇటువంటివి కనుక వీళ్ళ ఆహారంలో చేర్చుకోగలిగేటట్లయితే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది ఇందాక నేను చెప్పినట్టుగా బుధుడికి మైనస్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే బుధగ్రహం వీళ్ళకి అనుగ్రహించినప్పుడు వీళ్ళు చేయవలసినటువంటి రెమెడీస్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బుధగ్రహం వీళ్ళకి అనుకూలించినప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. జీవితంలో ఎదగలేకపోతారు, ఎంత కష్టపడ్డా కూడా శ్రమ మిగులుతుంది కానీ ఫలితం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే, ప్రతి బుధవారం శివాలయానికి వెళ్ళి పచ్చ పెసలు దానం చేయాలి. అలాగే గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు వస్త్రాలని, తోటకూరని దానం చేయాలి. ఇలా దానం చేసేటట్లయితే వీళ్ళకి బుధగ్రహ అనుగ్రహం కలిగి వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, మంచి ధనాకర్షణ లభిస్తుంది. అలాగే వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక అనేటువంటిది నెరవేరే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇలా వీళ్ళు మినిమం 5 బుధవారాలు చేయాలి, మ్యాక్సిమం 17 బుధవారాలు చేయాలి. వాళ్ళ శక్తిని అనుసరించి, వాళ్ళ సమస్య యొక్క తీవ్రతను అనుసరించి వీళ్ళు ఇలాగా ఈ బుధగ్రహానికి కనుక శాంతి చేసుకోగలిగితే ఈ 5, 14, 23 తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాలని సాధించగలుగుతారు. ఇకపోతే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే, ఈ వైష్ణవాలయాలను దర్శించాలి. అంటే విష్ణుమూర్తి గుడులు, అంటే ముఖ్యంగా చెప్పాలంటే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి బుధవారం నాడు
గ్రీన్ కలర్ పట్టు వస్త్రాలను గనక సమర్పించగలిగితే, ఆకుపచ్చ రంగు పట్టు వస్త్రాలని వెంకటేశ్వర స్వామి వారికి మీ సమీపంలో ఉన్నటువంటి దేవాలయంలో కనుక సమర్పించగలిగితే బుధగ్రహ అనుగ్రహం కలిగి వాళ్ళ జాతకంలో ఉన్న అన్ని రకాల సమస్యలు గ్రహదోషాలు తొలగిపోయి ఖచ్చితంగా మంచి వ్యాపారాభివృద్ధి, మంచి విజయావకాశాలని సొంతం చేసుకోగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే, ఈ బుధగ్రహ అనుగ్రహం కోసం కనీసం 5 బుధవారాల పాటు గరికతో, అంటే గరికంటే గడ్డి, ఈ గడ్డి ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు, కాస్త శుద్ధంగా ఉన్న చోట తీసుకొచ్చి ఇంటి దగ్గర చక్కగా కడిగి ఈ గరికని తీసుకొచ్చి బుధవారం రోజున గణపతికి గనక పూజ చేయగలిగితే వీళ్ళకి ఖచ్చితంగా బుధగ్రహ అనుగ్రహం కలుగుతుంది. నేను చెప్పినటువంటి ఈ 3 రెమెడీస్ని పాటించినట్లయితే బుధగ్రహ దోషం తొలగిపోయి ఈ 5, 14, 23 అనే సంఖ్యల్లో పుట్టినటువంటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే ఉచ్చ స్థితికి వచ్చి తీరుతారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ప్రయత్నించండి. అలాగే ముఖ్యంగా వీళ్ళకి అనుకూలమైన రంగు ఏంటంటే గ్రీన్ కలర్, వైట్ కలర్. ఈ 2 రంగులు వీళ్ళకి అత్యంత అనుకూలమైన రంగులు. ఏదైనా సరే డబ్బు వసూలు చేసుకోవాలనుకున్నప్పుడు కానీ, ఆర్థికపరమైన వ్యవహారాలకు కానీ, అలాగే పెద్దవాళ్ళని కలిసేటప్పుడు కానీ, ప్రముఖుల్ని కలిసేటప్పుడు కానీ, ఏదైనా కొత్త కొత్త వ్యవహారాలు చేసేటప్పుడు కానీ వీళ్ళు బుధవారం నాడు ప్రారంభించటం, గ్రీన్ కలర్ ఆర్ వైట్ కలర్ డ్రెస్సులు వేసుకోవటం, ఆ గ్యాడ్జెట్స్ వాడటం, ఆ రంగుకు చెందినటువంటి వాహనాలు వాడటం కనుక చేసేటట్లయితే అదృష్టం వీళ్ళతోనే ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా ఈ బుధగ్రహానికి సంబంధించినటువంటి 5, 14, 23 తేదీల్లో జన్మించినటువంటి వాళ్ళు నేను పైన చెప్పినటువంటి రెమెడీస్ని, జాగ్రత్తల్ని పాటించి జీవితంలో మంచి ఉచ్చస్థితికి వెళ్ళాలని, మంచి పదవుల్ని, మంచి ధనాన్ని, చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలని, ధనకనక వస్తువాహనాలని, చక్కటి అధికార పదవి యోగాల్ని పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.